హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఛాలెంజ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు అందించబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఐబీపీఎస్ ఎస్ఓ అంటే స్పెషలిస్ట్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది 2024కి రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క వీడియోలో నేను దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అంటే ఇంపార్టెంట్ డేట్స్, ఏజ్, ఫీజు, ఎగ్జామ్ డేట్స్, అలాగే క్వాలిఫికేషన్, సెపరేట్ పోస్టులకి సెపరేట్ క్వాలిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. అసలు పోస్ట్ డీటెయిల్స్ అంటే దీంట్లో 6 టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. అవి అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, ఐటీ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్, అలాగే హెచ్ఆర్ ఆర్ పర్సనల్ ఆఫీసర్, రాజ్భాషా ఆఫీసర్, అలాగే లా ఆఫీసర్. ఇలా 6 టైప్స్ ఆఫ్ జాబ్స్ తోటి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్ట్ డీటెయిల్స్, వీటి యొక్క సపరేట్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా జరుగుతుంది, ఎగ్జామినేషన్ సెంటర్స్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను ఫుల్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది లభించడం జరుగుతుంది. వీటికి సంబంధించి ఆన్లైన్ లైవ్ కోచింగ్ అనేది మన ఇన్స్టిట్యూట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ లైవ్ కోచింగ్ కోసం ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి. 9493307648. ఈ నెంబర్ని సంప్రదిస్తే కనుక ఆన్లైన్ కోచింగ్ డీటెయిల్స్ అనేవి తెలియడం జరుగుతుంది. అండ్ మన ఇన్స్టిట్యూట్లో వీటికి సంబంధించి ఆన్లైన్ లైవ్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్ కాకుండా ఆన్లైన్ లైవ్ కోచింగ్ అయితే మీకు ఆఫ్లైన్ లాగానే ఉండడం జరుగుతుంది. మీ ఫుల్ డీటెయిల్స్ తోటి మీకు వచ్చిన డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకున్న తర్వాతే క్లాసెస్ అనేవి కంటిన్యూ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే కనుక వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. దాంతోపాటు మీకు కోచింగ్ కావాలనుకుంటే కనుక ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి. ఈ వీడియో నచ్చితే కనుక ఫుల్గా చూసిన తర్వాత లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే మరింతమంది అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఆగస్ట్ 1న రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క మంత్ ఆగస్టు 21 వరకు లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆగస్ట్ 21 లోపల ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. ఆన్లైన్లో అప్లికేషన్ అనేది మనం అప్లై చేసుకోవాలి. దీని యొక్క ఏజ్ ఒకసారి చూసుకుంటే కనుక 20 to 30 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. 20 to 30 అంటే జనరల్ కేటగిరీ వాళ్ళు, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అలాగే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కల్పించడం జరిగింది. సో నేను ఇక్కడ మెన్షన్ చేసినట్టు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటే కనుక అది కూడా చూసుకుని అప్లై చేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్లో నోటిఫికేషన్లో మీకు ఇంపార్టెంట్ డేట్స్లో స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఎండింగ్ డేట్తో పాటు ఎగ్జామినేషన్ డేట్ అనేది మెన్షన్ చేయలేదు. ఐబీపీఎస్ క్యాలెండర్లో మెన్షన్ చేసినట్టు నవంబర్ 9న ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ప్రిలిమినరీ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే డిసెంబర్ 14న మీకు మెయిన్స్ ఎగ్జామ్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ డేట్స్ అనేవి మీకు ఐబీపీఎస్ క్యాలెండర్లో మెన్షన్ చేశారు. అవి నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో చూసుకుని అప్లై చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఫీ డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వారికి 175 రూపీస్, మిగిలిన వాళ్ళకి అందరికీ కూడా 850 రూపీస్ ఫీజు పెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ అలాగే పోస్ట్ డీటెయిల్స్ అనేవి నేను దీని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూసుకుంటే కనుక ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ప్రిలిమినరీ ఎగ్జామ్, అలాగే మెయిన్స్ ఎగ్జామ్, దాంతోపాటు ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఒకసారి చూసుకుంటే కనుక మీకు 125 మార్క్స్ తోటి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ 50 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్కి 50 మార్క్స్, అలాగే రీజనింగ్కి 50 క్వశ్చన్స్కి 50 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్కి 40 మినిట్స్ తోటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే రీజనింగ్కి 40 మినిట్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి 40 మినిట్స్, అలాగే ఇంగ్లీష్కి 40 మినిట్స్ తోటి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది సెక్షనల్ టైమింగ్ తోటి కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో కనుక మీరు క్వాలిఫై అయితే కనుక మీకు మెయిన్స్ ఎగ్జామ్లో ఒకటే సబ్జెక్ట్ ఉండడం జరుగుతుంది. అది మీ కోర్ సబ్జెక్ట్. అంటే అగ్రికల్చరల్ చేసిన వాళ్ళకి అగ్రికల్చరల్ ఆఫీసర్స్కి సంబంధించిన సబ్జెక్ట్, అలాగే ఎంబీఏ చేసిన వాళ్ళకి ఎంబీఏ, అలాగే హెచ్ఆర్ చేసిన వాళ్ళకి హెచ్ఆర్, ఐటీ చేసిన వాళ్ళకి ఐటీ, ఇలా మీ కోర్ సబ్జెక్ట్స్ తోటి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో చూసుకుంటే కనుక మీకు 60 క్వశ్చన్స్ అడుగుతారు, 60 మార్క్స్, 45 మినిట్స్ మెయిన్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. ఆ ఒక్క సబ్జెక్టు మీరు మళ్ళీ క్వాలిఫై అయితే ఇంటర్వ్యూ సెషన్ ఉంటుంది. ఇంటర్వ్యూ క్లియర్ అయితే కనుక మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా ఇంపార్టెంట్ డేట్స్, ఏజ్, ఫీజు, ఎగ్జామ్ ప్యాటర్న్ చూడడం జరిగింది. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఒకసారి చూసుకుంటే
ఇక్కడ నేను మెన్షన్ చేసినట్టు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ వాళ్ళకి అలాగే కర్ణాటక వాళ్ళకి నేను ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్, మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మీకు నియరెస్ట్గా ఉన్నవి చూసుకుని అప్లై చేసుకోవచ్చు. ఓకే, వీటికి సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ అనేది, ఆన్లైన్ లైవ్ కోచింగ్ అనేది మన ఇన్స్టిట్యూట్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి 9493307648 అనే ఫోన్ నెంబర్ని సంప్రదిస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. దీని తర్వాత సెపరేట్ క్వాలిఫికేషన్స్, అసలు పోస్టులు దీంట్లో 6 టైప్ ఆఫ్ పోస్టులకి సెపరేట్ క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉంటాయి, అలాగే పోస్ట్ డీటెయిల్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అవి కూడా చూసుకున్న తర్వాత మీకు మీ క్వాలిఫికేషన్స్ బట్టి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇంకా నోటిఫికేషన్ పోస్ట్ డీటెయిల్స్ వెళ్తే కనుక ఇక్కడ మనకి 6 టైప్స్ ఆఫ్ జాబ్స్ తోటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఆ 6 టైప్స్ ఆఫ్ జాబ్స్కి క్వాలిఫికేషన్ కూడా సెపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ 6 జాబ్స్ గురించి, దాని తర్వాత వీడి యొక్క క్వాలిఫికేషన్స్ కూడా నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ AFO అని పిలవడం జరుగుతుంది. అలాగే సెకండ్ వన్ వచ్చి IT ఆఫీసర్, థర్డ్ మార్కెటింగ్ ఆఫీసర్, ఫోర్త్ HR ఆర్ పర్సనల్ ఆఫీసర్, నెక్స్ట్ చూసుకుంటే రాజ్భాషా అండ్ 6th వన్ వచ్చి లా ఆఫీసర్. ఇలా 6 టైప్స్ ఆఫ్ జాబ్స్ తోటి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. వీటికి సపరేట్ క్వాలిఫికేషన్స్ తోటి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. నేను వీటికి సంబంధించిన ఫుల్ క్వాలిఫికేషన్స్ ఒక్కొక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు డిస్ప్లే చేసినట్టు క్వాలిఫికేషన్ ఎవరైనా ఉంటే కనుక ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకుండా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే కనుక అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ AFOకి నేను ఇక్కడ మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్ ఉంటే కనుక అప్లై చేసుకోండి. 4 years ఆఫ్ అగ్రికల్చరల్ చేస్తే కనుక మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. వెటర్నరీ కానీ, ఫుడ్ టెక్నాలజీ కానీ, బీటెక్ బయోటెక్నాలజీ కానీ, అలాగే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ చేసిన వాళ్ళకి కానీ, ఇలా నెంబర్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ అనేవి నేను ఇక్కడ ఫుల్ ఫ్లెజ్డ్గా మెన్షన్ చేయడం జరిగింది. సో వీడియో ఒకసారి పాజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక మీరు AFO అనేది సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ పోస్ట్ ఒకసారి చూసుకుంటే కనుక IT ఆఫీసర్. IT ఆఫీసర్కి మీరు 4 years ఆఫ్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే కనుక 4 years ఆఫ్ గ్రాడ్యుయేషన్లో ఉంటే కనుక మీకు కంప్యూటర్ సైన్స్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. ఇక్కడ దీనికి కూడా నేను క్వాలిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మీరు వీడియో పాజ్ చేసుకుని ప్రతి ఒక్కరు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి 4 years ఆఫ్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్స్ కానీ అలా మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ యొక్క IT ఆఫీసర్కి అప్లై చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే కనుక మార్కెటింగ్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మార్కెటింగ్ ఆఫీసర్ అంటే కనుక మీకు MBA మార్కెటింగ్ 2 years చేసిన వాళ్ళు కానీ, లేకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేసిన వాళ్ళు ఈ యొక్క 6 జాబ్స్లో మార్కెటింగ్ ఆఫీసర్కి చూస్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే కనుక HR ఆర్ పర్సనల్ ఆఫీసర్. HR పర్సనల్ ఆఫీసర్ అంటే మీరు MBAలో HR చేసిన వాళ్ళు కానీ, లేకపోతే ఇక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు ఈ MBA HRకి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, ఇలా ఈ 4 టైప్స్ ఆఫ్ జాబ్స్కి సెపరేట్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే కనుక రాజ్భాషా అధికారి. ఇది చూసుకుంటే కనుక ఈ యొక్క 5th టైప్ ఆఫ్ జాబ్కి ఈ రాజ్భాషకు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఒకసారి చూసుకుని మీకు క్వాలిఫికేషన్ ఉంటే కనుక అప్లై చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే కనుక లా ఆఫీసర్. లా ఆఫీసర్ కూడా నేను ఫైనల్ కనుక ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. లా ఆఫీసర్ కూడా మీకు క్వాలిఫికేషన్ ఉంటే కనుక చూసుకుని ఒకసారి అప్లై చేసుకోండి. ఇలా ఈ 6 టైప్స్ ఆఫ్ జాబ్స్కి ఎవరు ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు చూసుకుని అప్లికేషన్ అప్లై చేసేటప్పుడే అక్కడ మీరు చూస్ చేసుకోవాల్సి వస్తుంది ఆప్షన్. మీకు క్వాలిఫికేషన్ బట్టి మీ యొక్క జాబ్ అనేది చూసుకుని అప్లై చేసుకోండి. ఓకే, వీటికి సంబంధించిన ఆన్లైన్ లైవ్ కోచింగ్ అనేది మన ఇన్స్టిట్యూట్లో ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ లైవ్ కోచింగ్ అంటే మీకు ఆఫ్లైన్ లాగానే ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ అనేది క్లారిఫై అయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఆన్లైన్ లైవ్ కోచింగ్కి ఎవరైనా కాల్ చేయాలనుకుంటే కనుక దాని గురించి ఫుల్ డీటెయిల్స్ కోసం ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ 9493307648 ఈ యొక్క నెంబర్కి సంప్రదిస్తే కనుక కోచింగ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు తెలియడం జరుగుతుంది. మీకు కంఫర్టబుల్ టైమింగ్స్లో డైలీ రెగ్యులర్ క్లాసెస్ అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది. సో చూసుకుని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ ఇచ్చినటువంటి కోచింగ్కి సంప్రదించవచ్చు. ఓకే, ఈ రకంగా మీకు పోస్ట్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీ క్వాలిఫికేషన్స్ చూసుకుని ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఆగస్ట్ 21 లోపల ఆన్లైన్ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోండి. మీకు November 9th ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే December 14th మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఛాన్స్ ఉన్నవాళ్ళు, క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి.
వీటికి సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం నేను లాస్ట్లో పాంఫ్లెట్ అనేది పెట్టడం జరుగుతుంది. అక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి సంప్రదించిన ఆన్లైన్ లైవ్ కోచింగ్ డీటెయిల్స్ అనేవి తెలియడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.